వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. తెలుగులో ఒక సినిమా ఉందండి, రుద్ర వీణ. మెగాస్టార్ చిరంజీవి గారు యాక్టింగ్ చేశారు దాంట్లో. ఆయన ఆ తన ఊర్లో ఉన్న అసమానతలు, డిఫరెన్సెస్ ని తొలగిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. అంటే పేదవారు పేదవారిగా ఎందుకున్నారు, ధనికులు ధనికులుగా ఎందుకున్నారు, ఆ, కుల మత భేదాలు ఉంటాయి, ఇట్లా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కదా, అవి తగ్గిద్దామని ప్రయత్నం చేస్తూ పెద్ద పెద్ద వాళ్ళతో పోరాడుతూ ఉంటాడు అనమాట. ఎట్ ద సేమ్ టైం ఆయన అబ్జర్వ్ చేస్తాడు ఏంటంటే, ఒక ఒక వర్గం ఒక వర్గము, పాలక వర్గము ఇంకొక వర్గాన్ని దోపిడీ చేస్తుంటుంది. దట్స్ ఫైన్, అది ఒక 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 ట్రాక్. కానీ అట్ ద సేమ్ టైం ఆయన ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేస్తాడంటే, ఈ ఈ బలహీనులు ఉంటారు కదా, ఈ బలహీనులు కూడా వీళ్ళకి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలని ఉపయోగించుకొని బలవంతుడు వీళ్ళని దోపిడీ చేస్తూ ఉంటాడు అనమాట. సో మరి ఆయనకు అర్థమవుతుంది, ఓకే, అటువైపు ఎలాగో తప్పు ఉంది, కానీ ఇటు సైడ్ కూడా తప్పు ఉంది కదా, మన సైడ్ కూడా తప్పు ఉంది కదా అనేది చూపిస్తారు ఆ మూవీలో. మరి ఇది ఎందుకు చెప్తున్నా, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఉపమానం ఎందుకు చెప్పాను, వై దిస్ అనాలజీ సార్ అంటే, ఇప్పుడు మనము టీజీపీఎస్సి, గవర్నమెంట్, వీటి మీద మనం పోరాడుతూ ఉన్నాం. ఒక సైడ్ ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్స్ లేవు, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, మీరు పెట్టిన ఉద్యోగాలు సరిగ్గా పెట్టట్లేదు, పేపర్ లీకేజెస్ జరుగుతున్నాయి, ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదని మనం ఒక సైడ్ వాళ్ళతో పోరాడుతున్నాం. మన ప్రయత్నం మనం చేస్తాం, చాలా మంది స్టూడెంట్స్, నాయకులు అందరు గట్టిగా పోరాడుతున్నారు. దట్ ఈస్ ఫైన్. బట్ ఎట్ ద సేమ్ టైము మన సైడ్ కూడా కొన్ని తప్పిదాలు ఉన్నాయి కదండి. ఎస్పెషల్లీ ఎందుకు ఈ వీడియో స్పెషల్ గా చేస్తున్నా అంటే, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు అశోక్ నగర్. విత్ రెస్పెక్ట్ టు అశోక్ నగర్. ఈ అశోక్ నగర్ అంటే ఏంటిది అని అంటే, ఫస్ట్ థింగ్, గవర్నమెంట్ ఉద్యోగాలన్నా, ఒక కాంపిటేటివ్ ఉద్యోగాలన్నా, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు గ్రూప్స్ కానీ ఇవన్నీ తీసుకొని ఫస్ట్ అశోక్ నగర్ పేరే వస్తుంది. సెకండ్ థింగ్ దిల్సుఖ్ నగర్ వస్తుంది అనుకోండి, అది వేరే సంగతి. బట్ స్టిల్ అది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, దీస్ ఆర్ ద టూ ప్లేసెస్ వెరీ ప్రామినెంట్ ఇన్ హైదరాబాద్ దట్ టేక్స్ కేర్ ఆఫ్ దీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మరి అశోక్ నగర్ గురించి మాట్లాడినట్టయితే, మనం ఫస్ట్ నా నా మైండ్లో ఏమి వస్తుందంటే, ఫస్ట్ అశోక్ నగర్ అంటే ఒక దేవాలయం, ఒక గుడి. అవునా కదా? మనము గుడికి ఎందుకు వెళ్తామండి రోజు? రోజు లేకపోతే నాలాంటి వాడు చాలా తక్కువ పోతారు అనుకో, అది వేరే సంగతి. కానీ గుడికి ఎందుకు వెళ్తాం? నేనైతే ఎప్పుడు వెళ్తా అంటే గుడికి, ఆ, నా చేతిలో అయిన అన్ని చేసేసి, ఇంకా నా చేతిలో ఏమి లేకపోతే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తా. ఐఎమ్ వెరీ షేమ్లెస్లీ టెల్లింగ్, నేను లాస్ట్ రిసార్ట్ దేవుడి దగ్గరికి వెళ్తా. అరే బాస్, నేను చేయాల్సిన అన్ని చేసేసినా, నాతో ఇంకేం లేదు, ఈ నెక్స్ట్ నీ చేతిలో ఉంది, అది ఇక నీ నీ పని, నా పని కాదని ఆయనకు వదిలేస్తా. అప్పుడు వెళ్తా అండి, సిగ్గు లేకుండా చెప్తున్నా. నేను రోజు మొక్క దేవుడిని అవసరం లేదు, రోజు మొక్కాల్సిన అవసరం లేదండి. ఎందుకు మొక్కుతావు రోజు? దేవుడు ఏం చెప్తుండంటే, నువ్వు నన్ను రోజు మొక్కకు రా, నీ పని నువ్వు చేసుకో, ఎప్పుడైనా అవసరం అయితే నన్ను నా దగ్గరికి రా అని చెప్తుడు. సో మరి కమింగ్ బ్యాక్, ఎందుకు అశోక్ నగర్ని గుడితో పోల్చినామంటే, మనం గుడికి ఎప్పుడు వెళ్తాం? వెన్ వీఆర్ ఫీలింగ్ లో, వెన్ వీ వాంట్ సమ్ పాజిటివ్ ఎనర్జీ, మనకి ఒక ఒక సాంత్వన కావాలి, ఒక హెల్ప్ కావాలి, ఒక సపోర్ట్ కావాలి, ఒక తెలియని ఎనర్జీ కావాలి అన్నప్పుడు మనం గుడికి వెళ్తాం. వెళ్ళి దండం పెట్టుకుంటామో, పూజ చేస్తామో, వాట్ ఎవర్ మీరు చేయాల్సినవి మనం చేస్తాం కదా. చేసిన తర్వాత దండం పెడతాం, దేవుడా నేను బిజినెస్ లో రాణించాలి, లేకపోతే నాకు ఉద్యోగం రావాలి, జాబ్ రావాలి, ఏదో వాట్ ఎవర్ ఎవరి కోరికలు ఉంటే వాళ్ళది. అక్కడనే కూర్చుంటావా అండి గుళ్ళో? పొద్దున పోతావు, ఇక రాత్రి అంతా అక్కడనే కూర్చుంటావా, లేకపోతే 2 నెలలు 3 నెలలు గుళ్ళోనే కూర్చుంటావా అక్కడ నుంచి లేవకుండా? అట్లా కూర్చుంటే దేవుడు ఏమంటాడు? తిడతాడు కదా దేవుడు మనని. అరే బేవకూఫ్, నువ్వు వచ్చింది ఏంది, నువ్వు చేస్తున్న పని ఏంటిది, ఇక్కడ మొత్తం నువ్వు ఇక్కడనే కూర్చుంటే నీ బిజినెస్ దగ్గర ఎవడు ఉంటాడు, ఎవడు చదువుతాడు, ఎవడు పని చేస్తాడు? ఓకే, నా దగ్గరికి వచ్చినావు, దండం పెట్టుకున్నావు, వెళ్ళిపోవాలి. ఇదే కాన్సెప్ట్ అశోక్ నగర్ కూడా వర్తిస్తుంది. అశోక్ నగర్ ఇది ప్లేస్ ఆఫ్ విజ్డమ్, నాలెడ్జ్, వెల్త్, ఇవన్నీ కూడా అశోక్ నగర్కి ఈక్వల్లీ. నేను కరెక్ట్ దానికి గుడికి ఉపమానంగా చెప్తా. ఎందుకంటే అశోక్ నగర్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ సో మెనీ గ్రేట్ బ్యూరోక్రాట్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, చాలా మంచి మంచి వాళ్ళని ప్రొడ్యూస్ చేసింది, చేస్తూనే ఉంది.
మరి అలాంటి ప్లేస్కి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం? అక్కడనే సెటిల్ అయిపోతున్నాం. ఒక పని కోసం వెళ్తే పర్వాలేదండి, మీకు ఒక క్లాస్ ఒక సబ్జెక్ట్ వెళ్తే పర్వాలేదు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వెళ్ళి అక్కడనే కూర్చుంటున్నాం స్టడీ హాల్స్ లో కానీ, నెలలు. అంటే నీకేమి, నువ్వు ఒక కోర్స్కి ఎన్రోల్ చేసుకోవు, ఏం చేసుకోవు, కానీ ఒక స్టడీ హాలు, ఒక రూము, లేకపోతే ఒక పీజీ తీసుకొని అక్కడనే కూర్చుంటున్నాం. ఏదైనా పర్పస్ ఉంటే ఉండండి, లేకపోతే ఒక పొద్దున ఒక క్లాస్ ఉంది, లేకపోతే అక్కడ ఏదైనా ఉంటే ఉండండి. కానీ అలా చేయకుండా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అక్కడ జస్ట్ దే ఆర్ స్పెండింగ్ టైం ఎయిమ్లెస్లీ. ఎయిమ్లెస్లీ అనే చెప్పాలి. మరి దీనివల్ల ఏమవుతుందండి? దీనివల్ల ఏమవుతుంది? నీ యొక్క వాల్యుబుల్ టైము మొత్తం కూడా నువ్వు అశోక్ నగర్లో నువ్వు వెరీ వెరీ ఇంప్రాపర్గా యూజ్ చేస్తున్నావు. నీ మొబైల్ ఉందండి, మొబైల్ ఫోన్ని నీకు రీఛార్జ్ పెట్టి ఛార్జింగ్ పెట్టుకుంటావు కదా, ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత తీసేసి మళ్ళీ నువ్వు డే అంతా వాడుకుంటే మళ్ళీ ఛార్జింగ్ పాయింట్కి వస్తావు. అట్లనే అశోక్ నగర్ కూడా మీరు ఏం చేయాలి? అవసరమైనప్పుడు అశోక్ నగర్కి రావాలి. అశోక్ నగర్లో బుక్ స్టాల్స్లో బుక్స్ ఉంటాయి, బుక్స్ కొనుక్కోవాలి, ఫ్యాకల్టీస్ ఉంటారు, మాట్లాడాలి. లేకపోతే నీ ఫ్రెండ్స్ ఉంటారు, అరే ఏం జరుగుతుంది తెలుసుకోవాలి. తెలుసుకొని అక్కడ నుంచి మాయం అవ్వాలి. అంతకంటే ఎక్కువ అక్కడ ఉండొద్దు. కానీ అట్లా చేయకుండా అశోక్ నగర్లో ఉన్నాయి కొన్ని గల్లీలు, మంచిగా దాంట్లో మంచిగా స్టడీ హాల్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది. ఇక వీళ్ళు వస్తారు, పిల్లలు వస్తారు. పాపం ఇనీషియల్గా వచ్చినప్పుడు మంచిగానే వస్తారండి, దే విల్ కమ్ విత్ ఎ వెరీ గుడ్ మోటివ్ బిహైండ్ ఇట్. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏం జరుగుతుంది అంటే అక్కడ అక్కడ కొత్త పీపుల్ కలుస్తారు, కొత్త ఫ్రెండ్స్ కలుస్తారు, అమ్మాయిలు అబ్బాయిలు, యంగ్ బ్లడ్, ట్వంటీస్, బాగుంటది. కానీ అప్పుడు ఏమవుతుంది? వచ్చిన ఇనీషియల్గా వచ్చిన ఐడియా వేరు, అక్కడ జరుగుతుంది వేరు. సో నేను ఈ పాయింట్ ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను. ఈ పాయింట్ ఐ వాంటెడ్ టు టాక్ దిస్ పాయింట్ మెనీ టైమ్స్. ఐ వాంటెడ్ టు టాక్ ఆన్ దిస్ పాయింట్ మెనీ టైమ్స్ ఎర్లియర్ యాజ్ వెల్, బట్ ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే నిన్న మొన్న ఏదో ఇప్పుడు చూస్తున్నా గ్రూప్స్ లో కొన్ని గొడవలు నడుస్తున్నాయి. అశోక్ వాట్సాప్ గ్రూప్ లో కానీ, టెలిగ్రామ్ గ్రూప్స్ లో కానీ, డబ్బుల విషయం కానీ, లేకపోతే అమ్మాయిలు అబ్బాయిల విషయం కానీ, ఎవరో ఎవరినో ఏదో అన్నారు, లేకపోతే నన్ను వీళ్ళు చీట్ చేశారు, వాళ్ళు చీట్ చేశారు. మరి అదే జరుగుతుంది. అదే జరుగుతుంది కదా. మీరు మీరు చదువుకోకుండా, క్లాసెస్కి పోకుండా అక్కడ కూర్చొని టైం పాస్ చేస్తే ఏం జరుగుతుందండి? అదే జరుగుతుంది. నేను చూసిన అశోక్ నగర్లో 1 ఇయర్ చదివినా కదా. 1 ఇయర్ చదివినప్పుడు నేను చాలా మోటివేటెడ్గా ఉన్నా కదా, నాతో పాటు చాలా మంది జాయిన్ అయ్యారు స్టార్టింగ్లో. కానీ ఇనీషియల్గా నేను ఐ హావ్ సీన్ దోస్ పీపుల్ ఇనీషియల్గా జాయిన్ అయిన మోటివేషన్, కమిట్మెంట్ వాళ్ళలో లేదు. 6 మంత్స్ కాగానే మెల్లమెల్లగా, ఇప్పుడు నేనైతే ఫస్ట్ బెంచ్ అండి, ఎప్పుడు ఫస్ట్ బెంచ్ అనే కూర్చొని చదివేవాడిని, అందరికీ తెలుసు అశోక్ నగర్లో. డే 1 నుంచి ఆగస్ట్ 14 2021లో వీళ్ళు కేపీఐఎస్ వాళ్ళు 3 డేస్ ఓరియంటేషన్ పెట్టారు. ఆ 3 డేస్ విన్నా, మళ్ళీ ఆగస్ట్ 28కి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఆగస్ట్ 28 నుంచి 2021 నుంచి సెప్టెంబర్ 2022లో వరకు 1 ఇయర్ వరకు నాది ఫస్ట్ బెంచ్. నాతో పాటు ఎంతో మంది ఫస్ట్ బెంచ్కి వచ్చారు, మాయమైపోయారు. నాకు చాలా బాధ అనిపించేది. అరే నువ్వు ఫస్ట్ డే వచ్చిన మోటివేషను తర్వాత 6 మంత్స్ తర్వాత ఎందుకు లేదు? మెల్లిమెల్లగా బెంచ్ వెనకకు పోయేవి, వాళ్ళు వెనకకు జంప్ అయ్యి లాస్ట్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఏంది మధ్యాహ్నం ఇక్కడ కూర్చోవట్లేదు, నా పక్కన కూర్చోవట్లేదు అని అడిగితే దే యూస్ టు టెల్, ఈ సబ్జెక్ట్ మాకు వచ్చలే, ఆ, ఈ సార్ చెప్పే పెద్ద ఏముంది, మాకు తెలియదా ఈ సబ్జెక్టు, బోరు ఈ సారు, ఇట్లా అనేవాళ్ళు. పోనీ అమ్మ, ఏ సార్ అయినా సబ్జెక్ట్ మంచిగానే చెప్తారు కదా, చెప్పకపోతే వాళ్ళని ఎందుకు తీసుకుంటారు? సో అట్లాంటి పీపుల్ని నేను చూసాను, నాకు చాలా బాధ అనిపించేది. దే ఆర్ వెరీ గుడ్, వెరీ గుడ్, అంటే బై ఇంటెలిజెన్స్ కానీ, బై మెమరీ కానీ దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. బట్ ఫర్ సమ్ రీజన్ ఇలా వెనకకి వెళ్ళిపోవడము, క్లాసెస్కి రాకపోవడము, సగం క్లాసులు ఎగ్గొట్టడం, ఈ క్లాస్ ఏముందో నాకు తెలుసు, అట్లా అట్లా డుమ్మాలు కొట్టడము, బయట తిరగడము, ఇట్లా చేసేవాళ్ళు. సో దో అది అది చాలా బాధాకరమైన విషయం. ఇంకా ఇంకా మెయిన్ కేసులు ఎక్కడ వస్తాయంటే గ్రూప్స్ ఫామ్ అవుతాయండి. వెన్ దే కమ్ వెన్ దే కమ్ విత్ సమ్ ఇనిషియల్ ఐడియా, బట్ ఆ మోటివేషన్ పోతుంది. పోయి ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు, ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది. గ్రూప్ ఫామ్ అయ్యి 3 నెలలు తిరుగుతారండి మంచిగా. 3 నెలలు తిరిగినప్పుడు ఆటోమేటికల్గా మనీ ట్రాన్సాక్షన్స్ అవుతాయి కదా, మనీ ట్రాన్సాక్షన్స్ అవుతాయి, అదైతే ఇదైతే ఎక్కడనో ఏదో తేడా కొడుతుంది. అందులో అమ్మాయో అబ్బాయో ఎవరో ఎవరినో మోసం చేస్తాం, మొత్తానికి జరుగుతుంది. అప్పుడు మన దగ్గరికి వస్తారు.
అన్న ఇది ఇట్లా జరిగిందన్న, అన్న ఇది ఇట్లా జరిగిందంటే మనకు తెలియదు. అందులో ఎవడు కరెక్ట్ ఎవడు రాంగ్ మనకి ఏం ఐడియా ఉండదు. ఏం చెప్తావు, మనం సమాధానం ఏం చెప్పాలా? కోర్స్ నేను అట్లాంటి దాంట్లో ఇరుకను. బట్ అవన్నీ చూసినా కాబట్టి అప్పుడు దానివల్ల నష్టం ఎవరికండి? దట్ ఈస్ మై పాయింట్. ఇందాక నేను రుద్రవీర సినిమా ఎందుకు చెప్పినా అంటే, ఇలాంటి పనులు చేయడం వల్ల ఎవరు నష్టపోతున్నారు? స్టూడెంట్సే కదా, ఆస్పిరెంట్సే కదా. నువ్వు ఇనిషియల్గా వచ్చినప్పుడు ఒక 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 ఆలోచనతో వచ్చినావు. కానీ సో ఫర్ డౌన్ ద లైన్ నీ ఆలోచన విధానం మారిపోయింది. నీకు ఒక అమ్మాయో అబ్బాయో తగలగానే నీ ఆలోచన విధానం మారిపోయింది. ఉద్యోగం కాస్త పక్కన పోయి పెళ్లి పెళ్లి ముందరకు వస్తుంది కాన్సెప్ట్. అశోక్ నగర్కి వచ్చిందేమో ఉద్యోగం అనే ఉద్దేశంతో. ఈ ఉద్యోగం పక్కన పోయి పెళ్లి అనే కాన్సెప్ట్ ముందుకు వస్తుంది. లేకపోతే డబ్బులు అనే కాన్సెప్ట్ ముందుకు వస్తుంది. సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుందామని లేదు. తర్వాత గొడవలు. తర్వాత ఇది జరుగుతుందండి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. సో పీపుల్ ఎవరైతే ఉన్నారో అశోక్ నగర్లో ఉన్న వాళ్ళు ఉంటే, ఫస్ట్ మీకు అక్కడ క్లాసెస్ ఏమీ లేవు అనుకుంటే అక్కడ నుంచి దుకాణం తీసేయండి ఫస్ట్. మీ బిస్తరి దిండు దుప్పటి మొత్తం సర్దేయండి కథ. అక్కడ నుంచి సర్ది ఎక్కడ పోతారంటే, నేనేం మౌలాలీకో లేకపోతే ఎల్బీ నగర్కో పోమనట్లే. అటు ముందుకు పోతే విద్యానగర్, ఇటు వస్తే సికింద్రాబాద్, వస్తే పద్మనాభ నగర్, ఇటు పోతే హిమాయత్ నగర్, లేకపోతే కాచిగూడ. అరే చుట్టుపక్కల ఒక 2-3 కిలోమీటర్స్ లోనే మీకు మంచి ప్లేసెస్ ఉన్నాయి. లేకపోతే రామ్ నగర్. ఎందుకు అంటున్నా అంటే, అక్కడికి వెళ్తే మీకు ఏమవుతుందంటే, ఈ అశోక్ నగర్లో రోజు తిరుగుతుంది ఒక బ్యాచ్. రాత్రి పూట కూర్చొని ఆ, చాయ్ డబ్బాల కాడ ముచ్చట్లు పెడుతూ, అరే రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేసిండు, లేకపోతే కేసీఆర్ అట్లా చేసిండు, ఈ ఈ మాటలు మాట్లాడుతూ ఆ, ఆయన లేకపోతే లేకపోతే నా పేరు కూడా తీస్తారు అనుకో, నేను జోక్ అంటున్నా. అరే లర్నింగ్ నేను గ్రూప్ 1 మంచిగా రాస్తుండే, లర్నింగ్ కంటిన్యూస్ బ్రో, వీడియోస్ చూసి నేను లాస్ట్ మినిట్ లో పాడైపోయినా, ఏవో ఒక అరే అవును నేను కూడా అట్లనే. సో ఇట్లాంటి ఇట్లాంటి డిస్కషన్స్, ఈ సొల్లు డిస్కషన్స్ వస్తుంటాయి. నోటిఫికేషన్ ఇస్తాడా ఇయ్యడా? ఎవరికి తెలియదు. సగానికి సగం టైము ఈ డిస్కషన్స్ లోనే పోతుంది. ఏదా వెనక గల్లీ ఒకటి ఉంటుంది, ఫుడ్ ఫుడ్ గల్లీ. సగానికి సగం టైం ఇక్కడనే పోతుంది. ఇది వదిలేయాలండి. ఇది 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 కంప్లీట్ గా వదిలేసి దూరం పోతే మీకు, నాకు తెలుసు అశోక్ నగర్ లో ఉండడానికి ప్రధానమైన రీజన్ ఏంటిదంటే, అశోక్ నగర్ లో దే ఆర్ వెరీ చీప్. అంటే పీజీస్ కంపారిటివ్లీ మీరు ఇప్పుడు విద్యానగర్ కంటే ఒక పీజీ అశోక్ నగర్ లో తక్కువ ఉంటుంది. ఫుడ్ కూడా తక్కువ. ఇక్కడ అశోక్ నగర్ లో 30 రూపాయలకి ఇడ్లీ దొరికితే బయట 40 రూపాయలు. అవునా కదా? సో అది అందరికీ తెలిసిన విషయమే. చాయ్ అశోక్ నగర్ లో 10 రూపాయలు అయితే బయట 12 రూపాయలు. ఇట్లా తక్కువ అయిపోతుంది అశోక్ నగర్ లో. దానికోసం కాంపిటేటివ్ గా ఉంటది కాబట్టి ఉంటున్నారు. కానీ మనకి దాంట్లో బెనిఫిట్ కంటే డిసడ్వాంటేజే ఎక్కువ జరుగుతుంది. మనం ఒక రూపాయి సేవ్ చేద్దాం అశోక్ నగర్కి అని వస్తున్నాం. ఇంకొకటి ఎందుకు వస్తున్నాం అంటే, ఒక రూపాయే కాకుండా అశోక్ నగర్ లో అరే అందరూ ఆ, అది ఇంగ్లీష్ లో సామెత ఉంటుంది కదా, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఇంగ్లీష్ లో సామెత ఉంటుంది. సో అరే మనలాంటి చదువుకునే వాళ్ళందరూ సేమ్ పీపుల్ ఇక్కడ ఉంటారు కదా, మనం కలిసి చదువుకోవచ్చు అన్న ఉద్దేశంతో అశోక్ నగర్లో ఉంటామని అనుకుంటారు ఫస్ట్ లో. కానీ అది అవ్వట్లేదు. దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. ఉద్దేశం మంచిది అయినప్పటికీ అది జరగకుండా వేరే వేరే ఫ్యాక్టర్స్ అన్ని ముందుకు వస్తున్నాయి. చదువు పక్కకు పోతుంది, వేరే ఫ్యాక్టర్స్ అన్ని ముందుకు వచ్చి వీళ్ళు డివైడ్ అవుతున్నారు. అండ్ దానికి తోడు ఇప్పుడు చూడండి, ఎంతమంది అశోక్ నగర్ లో అమ్మాయిల చేతిలో కానీ అబ్బాయిల చేతిలో కానీ మోసపోవట్లేదా అండి? డబ్బుల విషయంలో కానీ, టైం విషయంలో కానీ, ఇంకా చాలా విషయంలో మోసపోతున్నారు. మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ మనం బయట చెప్పం. ఎందుకు చెప్పామంటే తేలిగుంటే దొంగలం కాబట్టి చెప్పం. ఎందుకులే చెప్తే నా ఇజ్జతే పోతుంది కదా అని. కానీ అందరికీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందండి? డబ్బులు బొక్క, టైం బొక్క, ఎవరికి చెప్పుకోలేవు కూడా. అది అది మనకి ఎవరైనా చెప్తే కూడా, అరే నువ్వు పోయిన పని ఏంది, నువ్వు చేసిన పని ఏంది అంటారు. సో షేమ్ షేమ్ అవుతాం మనం. అల్టిమేట్ గా 1 ఇయర్ అయినాక ఎవడో దూరంగా ఉన్న నల్గొండలో లేకపోతే నిజామాబాద్లో ఉన్నాడేమో జాబ్ కొడతాడు. అశోక్ నగర్లో నువ్వు 3 సంవత్సరాలు తిరుగుతున్న వాడికి మాత్రం నీకు ఒక్క జాబ్ రాదు. లేరా అండి ఇట్లాంటి పీపుల్? చాలా మంది ఉన్నారు. నాకు 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 తెలుసు కదా, చాలా మంది ఉన్నారు అట్లా. అంటే వాళ్ళ క్యాలిబర్ని నేను తక్కువ చేస్తలేను. కానీ ఇట్లాంటి వాటికి దగ్గరగా ఉండి, ఏదైతే మనం చేయకూడని పనులకి దగ్గరగా ఉండి
వాళ్ళ ఎఫర్ట్, టైము, ఎనర్జీస్ అన్ని లాస్ అయిన తర్వాత ఏజ్ పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎవరికి చెప్పుకోలేము. అట్లా అని చెప్పి మనము కామ్గా ఉండలేము. సో దయచేసి ఎవరన్నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ వీడియో చూసి ఇప్పటికైనా ఇప్పటికైనా మించిపోయింది లేదు. నోట్ అశోక్ నగర్ చాలు కదా. మీరు వచ్చేటప్పుడు బుక్స్ తీసుకున్నారు వెళ్ళిపోండి కథ. ఇప్పటికైనా మించిపోయింది లేదు. గమ్మున మీ దిండు, దుప్పటి, బోళ్ళు, బాసన్లు, బిస్తర్లు ఏ ఉంటే అన్ని సాపలో చుట్టుకొని సంకలు పెట్టుకొని ఓడి కథం. అక్కడ అసలు కనబడదు అశోక్ నగర్లో. క్లాసెస్కి రండి. అశోక్ నగర్ నుంచి ఏదైతే బస్సులు తిరుగుతాయో ఆ బస్సులు ఇక్కడ దాకా పోతే ఆ రూట్లోనే తీసుకోండి. డైరెక్ట్ బస్సెస్. అప్పుడు ఈజీ కదా. ఈజీ కదా అట్లా అట్లా చేస్తే. మస్తు బస్సులు ఉన్నాయి అట్లయితే. ఆ దూరంగా ఉంటే ఒక 4-5 కిలోమీటర్లు దూరంగా ఉంటే మీకు ఊరికే రావాలనిపించదు. లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది, రాత్రి 11 అయినా 12 అయినా అశోక్ నగర్ తలకలు తలతల్లా ఆడుతుంటది. అమ్మాయిలు అబ్బాయిలు సూపర్ సేఫ్ ప్లేస్. నేను చాలాసార్లు చూసిన సూపర్ సేఫ్ ప్లేస్. ఏం ఏం టెన్షన్ ఉండదు. ఎందుకంటే అమ్మాయిలు తిరుగుతారు, అబ్బాయిలు తిరుగుతారు. పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. వాళ్ళకు కూడా తెలుసు స్టూడెంట్సే కదా అని అందరికీ తెలుసు. అందరికీ అందరూ తెలుసు. సమయం మాత్రం బొక్క. అండ్ బేసికలీ మీరు వెన్ యూ చూస్ యువర్ ఫ్రెండ్స్, చూస్ ద రైట్ ఫ్రెండ్స్. అంటే మీతో సమాంతరంగా చదివే వాళ్ళని తీసుకోండి. నిక్కచ్చిగా మాట్లాడే వాళ్ళని తీసుకోండి. అరే నువ్వు చదువుతలేవు నేను నీతో తిరగా అనేటోనితో దోస్తీ చేయండి మంచిది. అంతేగాని నువ్వు చదువుతుంటే వాడు అరే బయటికి పోదామా అన్నాడు అనుకో, అంత థ్యాంక్ యూ చెప్పండి. అంతే, సే నో. దూరంగా వెళ్ళి దూరంగా వెళ్ళి రూమ్ తీసుకొని అసలు ఇంకా డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వాళ్ళు అయితే నేనంట అసలు మీకు ఒకవేళ ఇక్కడ పని లేకపోతే క్లాసెస్ ఏం లేకపోతే అసలు డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ రావద్దండి. హైదరాబాద్ ఏముందండి, పొల్యూషన్ తప్ప ఏం లేదు. పొల్యూషన్ పొల్యూషన్ పొల్యూషన్. ఏముంది హైదరాబాద్. మీకు ఇప్పుడు ఒకప్పుడు అంటే డిస్ట్రిక్ట్స్ లో ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు, లేకపోతే యాక్సెస్ లేదు, కారు లేవు, బస్సులు లేవు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కారు ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో 2-3 బండ్లు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి. రోడ్లు బాగున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ వచ్చి మొత్తం టైం బొక్క. మంచిగా ఇప్పుడు జూమ్ మీటింగ్లు వచ్చినాయి, ఆన్లైన్ మీటింగ్స్ వచ్చినాయి. అన్ని హ్యాపీగా ఊర్ల నుంచి చేసుకోవచ్చు. హైదరాబాద్ వచ్చి చేసేది ఏముంటుంది నాకేం అర్థం కాదు. నాకైతే హైదరాబాద్లో తిరిగి 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 నాకు ఎప్పుడు చక్కెర వస్తుంది. నన్ను ఎవడన్నా ఊర్లోకి పిలిస్తే బాగుండరా బాబు అనిపిస్తుంది ఎప్పుడు. నేను మా ఇంట్లో ఎప్పుడు తిడతా ఉంటాను. అందుకోసం నాకు వీకెండ్ వస్తే నేను బయటికి వెళ్ళిపోతా, వేరే ఊర్లోకి వెళ్తే. ఎందుకంటే నాకు హైదరాబాద్లో ఉండబుద్ధి కాదు. కాంక్రీట్ జంగల్ జంగల్, కాంక్రీట్ పొల్యూషన్, కాంక్రీట్ జంగల్. నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే నన్ను విలువంటారా బాబు, హ్యాపీగా నేను వచ్చి మీ ఊర్లో 10 రోజులు ఉండిపోతా చెట్ల కింద. నాకు ఏం వద్దు. 2 పూటలు తిండి పెడితే చాలు, వైఫై ఉంటే చాలు, అంతే. హ్యాపీ. అదండి. సో మొత్తానికి సారాంశం అర్థమైంది కదా. సో స్టే అవే. జల్దీ జల్దీ జాబ్ రావాలంటే అశోక్ నగర్ నుంచి దూరంగా ఉండాలండి. అది సారాంశం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.